నమస్తే, నేను మీ బానవత్ రవికుమార్ నాయక్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు బాగా వేడెక్కుతా ఉన్నాయన్న. ఎంత వేడెక్కుతా ఉన్నాయంటే మా ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న సంచలనాత్మకమైన నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగా ఎప్పుడు ఏం జరుగుతుందని భయపడి చేస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే చేశారనమాట. ఎంత చేశారంటే, చంద్రబాబు నాయుడు గారి ఆనవాళ్ళు లేకుండా తుడిపేసే క్రమంలో పాపం ఆయన ఆనవాళ్ళు లేకుండా చేసుకుంటాడని ఆలోచన చేయలేకపోయిండు. సో ఇప్పుడు ఏమైంది, పట్టుమంటే 10 నుంచి 11 సీట్లు గెలవలే. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చిర్రో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది. తక్కువ 95 నుంచి 100 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 2028 ఎలక్షన్ నాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది మాత్రం తప్పకుండా ఇది రాసి పెట్టుకోండి. ఇంకొక మాట నేను ఏమంటున్నానంటే మిత్రులారా,